ఇటీవల నిర్వహించిన మాక్ అసెంబ్లీపై వైసీపీ నేత అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి ఆయనే నవ్వుల పాలయ్యారు. అసెంబ్లీ జరిగే విధానం, బిల్లులు పాస్ అయ్యే ప్రక్రియ, రాజ్యాంగానికి సంబంధించిన విషయాలపై అవగాహన కల్పించడానికి ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహించిన సంగతి తెలిసిందే. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమంపై అభినందనలు వెల్లువెత్తాయి. అయితే సరైన కారణం లేకుండా కూటమి ప్రభుత్వం నిర్వహించే ప్రతి పనిని విమర్శించే వైసీపీ నేతలు ఈ కార్యక్రమాన్ని కూడా విమర్శించాలని డిసైడ్ అయి వారే బుక్కయ్యారు. మాక్ అసెంబ్లీ గురించి మాట్లాడటానికి వైసీపీలో జగన్ తరువాత అంత తెలివైన అంబటిని రంగంలోకి దింపారు. ఏం వచ్చినా రాకపోయినా తిట్టడం మాత్రం బాగా వచ్చిన అంబటి 3 గంటల పాటు సాగిన మాక్ అసెంబ్లీలో అని మొదలుపెట్టి ఒక శాసనసభ సభ్యుడిగా పర్సనల్ గా నా అభిప్రాయం అంటూ విద్యార్థులను స్పీకర్ చైర్లో కూర్చోబెట్టడం ఏంటని ప్రశ్నించబోతారు. ఈ లోపు అక్కడే ఉన్న ఒక రిపోర్టర్ అది రియల్ అసెంబ్లీ కాదు, సెట్ అని చెబుతాడు. దాంతో సవరించుకున్న అంబటి అయితే ఏం లేదులే అని మాట మార్చేస్తారు. అసలు అంబటి ఏమన్నారో మీరు కూడా ఒకసారి ఈ వీడియోలో చూడండి. 3 గంటల సేపు పెట్టారండి మాక్ అసెంబ్లీ పెట్టారు. సరే, అసెంబ్లీలోకి ఎందుకు అలౌ చేశారో నాకు అర్థం కాదు. ఆ సాంప్రదాయం నేను వ్యక్తిగతంగా భావిస్తున్నా. ఒక శాసనసభ్యుడిగా స్పీకర్ కూర్చునే చైర్లో బయట పెట్టారా? బయటనా? బయట సైడ్. ఓకే, రైట్, వదిలేసాను దాని గురించి. నేను అట్లా అనుకోలేదు. అది సేమ్ సెట్టింగ్ పెట్టారు, సెట్టింగ్ లో చేశారు. దట్ ఈస్ ఒకట్లు. చూసారుగా అంబటి మాట్లాడిన వీడియో. ఇది అంబటి రాంబాబుకు ఉన్న పరిజ్ఞానం. కూటమి ప్రభుత్వం నిర్వహించే ప్రతి కార్యక్రమంపై బురద చల్లటానికి ప్రయత్నించి నవ్వుల పాలయ్యే అంబటి మరోసారి ఈ వీడియోతో వైరల్ అవుతున్నారు.